జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. సరసిజనయనే శశంఖచక్రే మురభిదిమా విరమస్వచిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణస్మరణామృతేన తుల్యం. ఓ మనస్సా, ఏ కాలమందైనను హరిచరణ సంస్మరణము అను అమృతం వలె సుఖప్రదమైనది వేరొకటి లేదు. కావున ఈ పుండరీకాక్షుడు శంఖచక్రధరుడునగు మురారిని సేవించి రమించుటను మానకము. ముకుందమాల ప్రేయర్ 11. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 7వ స్కంధం 9వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద నారసింహ చరిత్రములో మనం ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క సంభాషణలో ఎక్కడైనా విష్ణుమూర్తి ఉన్నాడా అన్నప్పుడు స్తంభములో ఉన్నాడని చెప్పిన తర్వాత స్తంభంలో నుంచి నరసింహస్వామి ఉద్భవించి హిరణ్యకశిపుని వధించుతాడు. తర్వాత ప్రహ్లాదుడు మిగతా దేవతలందరూ స్తుతి చేయనప్పుడు వారి ప్రార్థన మేరకు తను స్తుతి చేస్తున్నాడు. స్థితిలో కొంత భాగాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు స్థితిలో ఇంకా మిగతా భాగాన్ని తెలుసుకుందాం. ప్రభూ, ఈ చక్రములో పడి నలిగిపోవచ్చున్న నన్ను నీ శరణాగతుడని దయతలిచి వెలికి లాగుము. ప్రభూ, ఈ లోకపాలురగు ఇంద్రాదుల ఆయుర్దాయమును ఐశ్వర్యమును ప్రాభవము నేను ఎరుంగుదును. ఈ లోకులు తెలియక ఇంద్రాది లోకములను భోగములను కోరుచుందురు. ఈ లోకములు ఈ వైభవములన్నీయు మా నాన్నగారి కోపముతో కూడిన వికట అట్టహాస విజృంభణకు దొర్లిపడినవి. అందుచే బ్రహ్మ మొదలు సకల దేవతానీకము యొక్క ఆయురైశ్వర్య భాగ్యములను నేనెరుగుదును. కనుక లోకముచే కాలరాయబడు ఈ ఐశ్వర్యమును నాకక్కరలేదు. నీ పాదదాసుల పాద సన్నిధికి నన్ను చేర్చుము. వినుటకు ఎంతో హాయిగా ఉండెడివే ఈ భోగములు, కాని అన్నియు ఎండమావుల వంటివి. ఈ శరీరము సకల రోగములను పండించు క్షేత్రము అయినను ఎన్నో ప్రయాసలు కోర్చి విద్వాంసులు కూడా ఈ భోగములను కామునని ఆర్జించి అనుభవించాలని కోరుచున్నారు. కాని దాని నుండి నిర్వేదం పొందుటలేదు. ఏమాశ్చర్యము! సర్వేశ్వర, తమోగుణముతో నిండిన రజోగుణం పొంగిన ఈ అసురకులములో పుట్టిన నాపై నీ దయ ప్రసరించుట ఏమాశ్చర్యము! తామర పువ్వు వంటి నీ దివ్యహస్తమును అనుగ్రహముతో నా శిరస్సున ఉంచితివి. ఈ భాగ్యము బ్రహ్మకు గాని శివునకు కాని కలగలేదనుట వింత కాదు. నిత్యానపాయిని అగు లక్ష్మి కూడా ఈ భాగ్యమును లభించలేదు. నీవు భక్తులను అనుగ్రహించుటలోని తారతమ్యమును బట్టి వారి వారి మనసులలో నీపై ప్రేమ ఆపేక్ష ఉండును. దానికి కారణము వారి అనాది కర్మవాసనయే. నీకు పక్షపాతము లేదు. ఈ జన్మ మరణ రూపమగు పాముల నూతిలో పడి ఉన్న నన్ను నీవు స్వీకరించి ఈ సంసారం నుండి బయలుపరచుము. ఆచార్యులకు నారదులు అనుగ్రహమే నీ దయకు పాత్రుడగుటకు హేతువు. నారదుల వాక్యమును నా వాక్యమును సత్యము చేయుటకై నీవు నా తండ్రిని చంపి నన్ను కాపాడితివి. సకల జగత్తునకు జన్మస్థితి లయములకు కారణము నీవే. సూక్ష్మావస్థలో గాని స్థూలావస్థలో గాని ఈ జగత్తు నీకంటే వేరుగా ఉండుటకు వీలు కానిదై నీవే అన్నట్లున్నది. అజ్ఞానముచే అంతయు నీవేని ఎరుగక తన పర అని లోకం భావించుచుండును. ప్రళయములో ఈ జగమునంతను వెనుకకు ఉపసంహరించి నీ సంకల్పముచే నీలోనే అణిగి ఉండునట్లు చేసి నీ సుఖమును నీవు అనుభవించుచు సముద్ర మధ్యమున యోగనిద్రను పొందుచుందువు. నీ శరీరము కాలము ప్రేరణ చేయగా ప్రకృతి అందలి సత్వరజస్తమో గుణములలో కదలిక ఏర్పడును. ఆ కదలికచే నీలోన ఇంతకాలము అణిగి ఉన్న లోకములను బయలుపరచుటకు నీ నాభి నుండి ఒక పెద్ద పద్మము ఆవిర్భవించును. ఆ పద్మమునందు ఉన్న చతుర్ముఖుడు తనకు కారణమేమో తెలియక తానుగా మారిన కారణతత్వమును గుర్తించలేక తల్లడిల్లినాడు.
మొలక బయటకు వచ్చిన తరువాత బీజము కనబడదు కదా. కారణమే కార్యరూపమున కనపట్టును. ఎంతో శ్రమించి తపస్సు చేసి తనలో నిగూఢమైన నిన్ను దర్శించినాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ. ఆ రూపమే విరాట్ రూపము. సహస్ర శిరములతో, పాదములతో, బాహువులతో కూడిన ఆ రూపమును దర్శించి బ్రహ్మ ఆనందమును అనుభవించినాడు. తర్వాత ఆ బ్రహ్మకు ఒసగిన వేదములు మధుకైటములు తేచుకొని పోగా నీవే హయగ్రీవ రూపమును దాల్చి ఆ రాక్షసులను చంపి వేదములను మరల ప్రసాదించితివి. ఈ విధముగానే లోకమున ధర్మమును కాపాడుటకును, సాధులను దర్శనమొసంగుటకును, లోకములో ద్రోహము చేయు వారిని అంతమొందించుటకును నీవు సుర నర తిర్యక్ రూపములలో అవతరించి కాపాడుచున్నావు. కృత, త్రేత, ద్వాపర యుగములలో అవతరించి కలియుగమున అవతారముగా కనపడుట మాని మరుగుపడి ఉండినావు. 3 యుగములలో ఉండినావు కనుక నిన్ను త్రియుగుడు అందురు. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులను 6 గుణములు కలవాడు కనుక షడ్గుణుడు అందురు. నా మనస్సు పాపములతో కలుషితమైనది, కామములకే ప్రాకులాడునది, హర్షశోకములకు పరవశమైనది. నీ కథలను ప్రీతితో అనుభవించుటకు ఉపయోగపడలేదు. అచ్యుతా, నాలుక తినదగు వస్తువులకై ప్రాకులాడుచున్నది. మర్మేంద్రియము భోగమునకై పెనుగులాడుచున్నది. చర్మము, ఉదరము, శ్రవణము, ఘ్రాణము, నేత్రము వాని వాని విషయములను అనుభవించుటకు నన్ను పలుముఖములుగా లావుకొని పోవుచున్నది. ఇక నేను ఏమి పని చేయగలవాడును కాను. చాలామంది సౌతులతో కాపురము చే యజమాని వలె బాధపడుచున్నాను. అఖిలోక గురు, ఈ జన్మ ప్రవాహం ఇంకునట్లు చేయువాడవు నీవే కదా. నన్ను ఈ సంసార వైతరిణి నది నుండి ఉద్ధరించుట నీకు శ్రమ కాదే. ఆర్తబంధు, నీ భక్తులను సేవించు వారిని సేవించు మాకు నీ అనుగ్రహం కలుగుటకు ఆటంకమేమి? నీ గుణగానము చేయుచు మహామృత సాగరములో మునిగి ఉన్నది నా మనస్సు. నాకీ సంసారమును గూర్చి భయము లేదు. కాని నీ వైపు మనసు ప్రసరించక ఇంద్రియముల తృప్తికే ప్రాకులాడు మూఢులను చూచి నాకు శోకము కలుగుచున్నది. మునులు తన మోక్షమును తాము కోరుచు అరణ్యములలో శుభాశ్రయమగు నిన్నే మననము చేయుదురు. కాని నేను భగవద్విముఖులగు విషయలోరురగు ఆ సంసారులను వీడి ఒంటరిగా ముక్తి పొందనులను. వీరికి నీకంటే వేరొకరు రక్షకులు లేరు. నీవే రక్షించవలను. ఈ సంసారులకు, స్త్రీ పురుషులను సాంసారిక సుఖము అతి తుచ్చమైనది సుఖముగా గోచరించును. దురద వేసినప్పుడు గోక్కునుడచే సుఖముగా ఉన్నట్లు ఉండును. కాని అది తర్వాత మరింత దుఃఖమును కలిగించుందును. ఇట్టివే ఈ ఇంద్రియ భోగభాగ్యములన్నీయును. ఈ భోగములను అనుభవించకుండా ఇంద్రియములను మనసును ఆపుకొనలేక ప్రవర్తించువాడు ఎంత మననము చేసినను, ఎన్ని వ్రతములు చేసినను, ఏ ధర్మములను పాటించినను, ఎంత పాండిత్యమున్నను, ఏ తపస్సు చేసినను, ఉపదేశించినను, జపములు చేసినను ఈ బంధము నుండి విడివవుటకు సాయపడవు. అవి లోకములో బ్రతుకు తెరువులుగా ఉపయోగపడును. లోక విడంబనమునకై చేయువారికి అవి జీవికలుగా కూడా ఉపయోగపడక ప్రోవచ్చును. ఎన్ని ఉన్నను నీకు నమస్కరించుట, నీ గుణములను స్తుతించుట, నీకు పూజ చేయుట, నీ పాదములను స్మరించుట, నీ కథలను వినుట, నీకు ప్రీతిని కలిగించు పనులు చేయుట అని ఆ రంగములు లేనినాడు నీయందు భక్తి కలగదు. భక్తి చేతనే నీ అనుగ్రహం లభించును. నీ అనుగ్రహం చేతనే దుఃఖమును ఉపశమించును, సుఖము లభించును. స్వామి, నన్ను అనుగ్రహింపుము. నా సంబంధులకు కూడా నీ దాసుల దాస్యము లభించినట్లు ఆత్మ అనుగ్రహింపుము. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రహ్లాదుని స్తోత్రముచే సంతుష్టి నొంది కోపము తగ్గి ఇట్లు పలికెను. ప్రహ్లాదా, నీకు భద్రమవుగాక. నేను సంతుష్టుడినైతిని. నీ కోరికలను పరిపూర్ణము చేయు శక్తి కలవాడను. కావున నీవేదైనా కోరుకునము, వరమును సంగుదును. నా దర్శనము దుర్లభము. నా దర్శనము లభించిన తరువాత మనసున తాపములుండవు.
నీకు ఏ వరము కావలసినను వసంగెదను, కోరుకొనుము అనెను. ప్రహ్లాదుడు భగవంతునిచే కోరువాడు కాని, వాని నుండి వేరొక వరం పొందవలని కాని కోరిక గలవాడు కాకపోవుటచే ఏ కోరికనూ కోరలేదు. నిరంతరముగు తన భక్తికి కోరిక విఘ్నమని భావించి ఇట్లు పలికెను: స్వామీ, నన్ను వరముల సంగి కోరికలందు పడవేవలదు. సంగమునకు భయపడి ఈ బంధము నుండి విడవడవలనని మిమ్మల్ని ఆశ్రయించిన వాడను. ఈ సంసారములకు బీజములు కోరికలే, అవే ఆత్మను శరీరంతో బంధించినవి. నేను మీ సేవకుడను. సేవకునకు మీ సేవ తప్ప వేరొకటి ఆవశ్యకము కాదని ఎరుంగుదును. నా కొట్టి మనస్థితి స్థిరముగా నిలవలనని నన్ను ఇట్లు ప్రేరణ చేసిందురు. స్వామి నుండి ఫలముగా వరములను పొందువాడు వర్తకుడు గాని సేవకుడు కాడు. కోరికలను తీర్చి తన సేవలను చేయించుకుని స్వామి వాస్తవముగా స్వామి కాదు. నేను కామము లేని భక్తుడను. మీరొక కారణము చేగాక సహజమగు స్వామి కనుక నాకు వరముల సంగుట తగదు. అయినను ఏదో ఒక వరమును ఇయ్యవలనని తలంచినచో, నా మనసులో కోరికలు కలిగినచో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, ఆత్మయు రూపము చెడిపోవును. అవి భగవత్ప్రాప్తికి సాధనములుగా పనిచేయవు. ధర్మము, ధైర్యము, సత్యము, ప్రజ్ఞ, జ్ఞాన సంపద, తేజస్సు, స్మృతి నశించును. మనసులోనున్న కోరికలను వదిలి వేరొక ప్రయోజనం లేక నిన్ను సేవించిన వాడే నీ సాధర్మ్యమును పొందగలడు కదా అని పలికి, ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుత నృసింహాయ బ్రహ్మణే పరమాత్మనే అని నరసింహమూర్తికి నమస్కరించి ప్రహ్లాదుడు ఊరకుండెను. ఇప్పుడు నరసింహమూర్తి ప్రీతి చెంది, నీ వంటి ఏకాంత భక్తులకు కోరికలపై మనసు ప్రసరించదు. అయినను ఈ మన్వంతరం అంతమగు వరకు ఈ దైత్య సామ్రాజ్యం నీవు అనుభవించవలెను. నా కథలను ప్రీతితో వినుచుండుము. యజ్ఞములచే ఆరాధించబడు దేవతా స్వరూపముగా నన్నే భావింపుము. భక్తియోగముచే నన్ను పొందుటకు ప్రతిబంధకమైన సంచితము ఆగామి అను పుణ్యపాపలను అనుభవించుటకు గాని నశింపని ప్రారబ్ధ కర్మను అనుభవించుచు దాని ఫలమైన దుఃఖమును అనుభవించున్నప్పుడు అది కర్మకృతమనియు భగవద్ అనుగ్రహముచే వచ్చినదనియు భావించి మనసులో విచారము చెందక అనుభవించి తొలగించుకునుము. ఇట్లు కాలమును గడిపి కీర్తి నుండి చివరి బంధమును వీడి నన్ను పొందగలవు. నీవు చేసిన స్తోత్రమును ఎవరు స్మరింతురో వారికి కర్మబంధములు వీడును. దీని తర్వాత భాగాన్ని మనం మళ్ళీ తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. గురుభ్యో నమః.